మనందరికి ఎలాగో మీ ఇద్దరికి కూడా ఈ సినిమా నాకు తెలిసి చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం ఇది? అంటే ఆడిషన్కి వెళ్ళామన్నా, వెళ్తే ఈ సినిమా సక్సెస్ అయితేనే ఇద్దరు హెయిర్ తీసేస్తానన్నారు డైరెక్టర్ గా తీయొద్దు ఫస్ట్. అంటే బేసిక్ గా ఒకసారి ఎప్పుడైనా ఇట్లాంటి సినిమాలలో నా ఫలక్నామా దాస్ ఉంది, నా ఫ్రెండ్ రింకు ఉన్నాడు, నా ఫ్రెండ్ ప్రణీత్. ఇలాంటి ఓకే అయితే ఇలాగే ఉండాలి. నేను ఒక చెప్తా ఎందుకు చెప్పిండు. ఫలక్నామా దాస్ లో నా ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, మొత్తం నీట్ గీక్కు లాస్ట్ వాడే బామ్మర్ది బోటి కోసం ఫైట్ చేసి ఇచ్చేస్తాను వేసుకుంటూ తిరుగుతుంటాడు. మొత్తం లొల్లంతా స్టార్ట్ అయ్యేది వాన్ వీళ్ళ లాస్ట్ లో చనిపోతాడు సినిమాలో. కాగానే ఇంత గడ్డం వేసుకొని తిరుగుతుండు, బయట వేసుకొని తిరిగినట్టు. ఇప్పటి వరకు తెలియదు వాడు మార్కస్ అని ఎవరికి. మార్కస్ అయితే ఒకసారి అంటే ఇలాగే బ్యాండ్ పెట్టేస్తున్నా, యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుని ఉంటాం కదా, బ్యాండ్ పెట్టుకుని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, సార్ దగ్గరికి వెళ్తే ఎవరు మీరు సార్ నేను సార్ పృథ్వీ అంటే కాంట్రాస్ట్ మారిపోయింది, అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా ఉన్నారు, వెళ్ళి బ్యాకప్ వేసుకున్నాడు ఫస్ట్. కానీ నిజంగా అన్న సమ్మర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు డే 1 బాచుపల్లిలో విశ్వకన్నన్ ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఫియర్ ఉంది, అంటే ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అంటే మనం ఇప్పటి వరకు భయం వేసింది కొంచెం. బట్ కానీ షూట్ జరిగిన ఇన్ని డేస్ వరకు కూడా విశ్వకన్నతో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. అంటే స్టార్టింగ్ లో విశ్వకర్ణ మీద భయంతో మీ ఇద్దరు సైలెంట్ గా ఉండేవాళ్ళంట, కానీ తర్వాత భయం లేకుండా అమ్మాయిలు అంటే తిరుగుతుండేవాళ్ళు. ఒక రోజు షార్ట్ జరుగుతుంది, అందరూ సీన్ లో ఉన్నాం, మీరు ఒక్కరు ఎక్కడ అసలు మైక్ లో అరుస్తున్నా కూడా 15 minutes అరిచారన్న. కాదు 15 minutes అరిస్తే ఏమన్నా తెలుసా, అమ్మాయిలు ఎక్కడ ఉన్నారా అన్న. అవునన్నా ఎక్కడ కూర్చున్నాడు, అయితే అక్కడ ఉంటాడు 10 కనబడి సాయండి అక్కడే ఉన్నాడు కరెక్ట్ గా. కానీ అన్న ఫస్ట్ డే 1 సార్ చెప్పింది చైతు సార్, నైట్ 9:30 షూట్ అయిపోయే టైమింగ్ పక్కకు పిలిచి మా ఇద్దరిని, మీ ఇంతవరకు మీ సినిమాలు మేము చూడలేదు, ఇది మంచి క్యారెక్టరు అంటే మీరు సోల్ పెట్టి చేయండి, ఇది మంచి క్యారెక్టరు, సినిమా హిట్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఈ సినిమా హిట్ అయితే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది, అది హార్ట్ఫుల్గా మేము తీసుకొని హార్డ్ వర్క్ చేసి అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేసారు మాకు, ట్రావెల్ చేసినాం అన్న వాళ్ళతోని చాలా హెల్ప్ చేసి సెట్ హార్డ్ వర్క్ చేస్తాడు, సెట్ బయట నిజంగా అన్న అంటే లైక్ విశ్వకర్ణతో కానీ మీతో వర్క్ చేసినప్పుడు అంటే ఎంత సీనియర్స్ మీరు, చాలా ఎప్పటి నుంచో మీకు కొత్తగా ఉన్నాం. సార్ కూడా ఏమన్నారంటే మీరు ఇంతకుముందు ఏం చేశారు ఏం చేయలేదు అనవసరం, బట్ కానీ ఈ మూవీ మీకు చాలా మంచిది అవుతుంది, ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి అని అన్నారు. అంటే విశ్వకర్ణతో చేసింది కానీ అసలు మర్చిపోలేను అసలు ఎలా జరుగుతున్నాయి. నైట్ 3 అయినా 4 అయినా కూడా ఓకే అన్న ఇంకా 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 ఎనర్జీ ఎనర్జీ అసలు మ్యాచ్ చేయలేము. స్టంట్స్ ఎంత ఈజీగా చేసాం, నిజంగా ఎంజాయ్ చేసాం నిజంగా స్టంట్స్. నేను అదే రిలీజ్ తర్వాత మాట్లాడితే బాగుంటుంది అన్న. ఫైట్ మొత్తం చూసి అసలు రోపులు లేవంటే నీ ఫ్లిప్ చేయడానికి రోప్ వచ్చింది అప్పుడు. నిజంగా అంత రిస్కీ స్టంట్స్ కూడా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం, చాలా ఎనర్జెటిక్ గా. ముందు ఒక రోజు లారీ ఫైట్ కదా, మూమెంట్ కెమెరా దాని కోసం అని చెప్పేసి రిహార్సల్స్ పెట్టారు. సరే వచ్చాము ప్రాక్టీస్, వైరల్ అవుతుంది. ఒక రోజు షార్ట్ లో ఆ ప్రాక్టీస్ లో లారీ మించి ఇద్దరు ఒకసారి దూకాలి, మేమిద్దరం పట్టుకుని దూకాలి. నేనేమో నీ క్యాప్ లో ప్రాక్టీస్ దూకాలి కదా, ప్రాక్టీస్ దూక పైన లారీ నుంచి బెడ్ ఏం చేశారంటే కొంచెం లారీకి బెడ్లు దూరం మధ్య గ్యాప్ వదిలేసి అక్కడ జంప్ అక్కడికి వెళ్తానే ఉద్దేశంలో. సరే అది అయ్యింది, సరే రెడీ అన్నారు, రెడీ అని నేను వెళ్తున్నా, నేను తక్కువ ప్యానిక్ అయిపోయాను. ఈయన దూకేశారు, పడిపోయారు కింద. ఆ రోజు లక్ అండి, నిజంగా నిజంగా గాడ్ బ్లెస్ అండి అది. అంటే నాకు నిజంగా 2 రోజులు టెన్షన్ పడ్డానండి, నిద్ర కూడా పట్టలేదు. ఎందుకంటే ఫోటో పంపించేసిన ఈ విషయం తెలియగానే బాలయ్య బాబు గారు మీకు కాల్ చేశారని తెలిసిందే. అది నేను వెంటనే ఫోన్ చేసి చెప్పా,
ఇలా అయిందని అంటే నువ్వు ఒకడే కానీ షాక్ ఏంటంటే అన్న నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సెట్ లోకి వచ్చారు. నేను ఈవినింగ్ వెంటనే ఫోన్ చేశా, మీరేం టెన్షన్ పడకండి, చూపించుకున్నాను, పర్లేదు అన్నది ఏం లేదు, ఇంజక్షన్ అది ఇచ్చారు. నాకు చేశారు గంట మాట్లాడుకున్నాం. పానిక్ అయిపోయి నిజంగా అది నా కోసం కంటే ఎక్కువ ఆయన కోసం తీసిన లక్కీగా హెడ్ కి తగలేదు, ఎక్కడ మోకాలకే తగిలింది. సో స్మాల్ సజెషన్ అండి, ఇలాంటి ఫైట్లు చేసినప్పుడు అంటే అంత మరాఠీలు కూడా ఉంటారు పక్కన, ప్రికాషన్స్. ఈ సినిమాలో మనందరం భయపడింది రెండు సార్లు. ఒకటి మన క్యారెక్టర్ మనం బాగా చేయాలన్న భయం, ఒకటి రెండు పమ్మిస్ ఆయన డ్రైవింగ్ అప్పుడు అన్నకు దెబ్బ తగిలేసి నా కాలు జీబు ఎక్కి మీరు ఏదో సీన్ చేసి వచ్చి మీరు జీప్ ఎక్కేయాలి, నేను ఎక్కాను, ఆయన ఎక్కాడు, ఈయన ఎక్కేలో పీడ్చుకుంటే కాలు అందులో వేసాను. ఇలా చూసిదే అలా. మరి ఇదేంటన్నా మరి ఐసర్ వ్యాన్ మన బిహెచ్ఎల్ లో చేసినప్పుడు మనకిచ్చుకొని వెళ్ళిపోతుంటే ఆపోజిట్ లో వచ్చాడు భయపడ్డాడు. అది నడిపినప్పుడు లారీ ఐసర్ వ్యాన్ ఇవన్నీ ఓకే. లారీ ఫైట్ అప్పుడు ఈయన మధ్యలో కూర్చున్నాను, నేను ఇటు కూర్చున్నాను, ఈయన ఇటు ఈయన పైకి ఫైట్ చేయడానికి పైకి వెళ్ళేటప్పుడు ఆయన డ్రైవింగ్ చేయాలి. అది ముందే చూసేసుకుంటున్నాడు, ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. లారీ ముందు కింద మాట్లాడుకుంటున్నాం ఆనందాన్ని. నేను చెప్తా, నెక్స్ట్ డ్రైవింగ్ చేయాల్సింది నేను కదా. అవును, లారీ ముందర ఎవడన్నా నిల్చుంటే కనిపిస్తాడు, డ్రైవింగ్ సీట్ లో కనిపించాడు. ఒక 7-8 మంది పనిచేస్తున్నారు లారీ ముందు, కెమెరా సెట్ చేసి సెట్ చేసి అన్ని పని చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పటిదాకా ఆయనకు తెలియదు నేనే లారీ నడుపుతా సీన్ లో, ఆయన పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు మా మాస్టర్ డైరెక్టర్ వచ్చి ఏం చెప్పారు అంటే, నువ్వు డ్రైవ్ చేసుకుంటూ లారీ మూవ్ అవుతుంటే పక్కన పమ్మిసాయికి లారీ ఇచ్చేసి మీదికి ఎక్కుతాడు. అది వినేసాడు, అది వినేసాడు, విన్నాడు. అది వినేసి నేను లేట్ టైం చూసి నేను అటు కూర్చున్నా, కూర్చొని స్టార్ట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్టార్ట్ సౌండ్ వచ్చింది, 8 మంది బయటకు వచ్చారు కింద నుంచి. ఉన్నారా అన్న? అలాగే ఈ సినిమాలో ఎవరైతే మిగతా మెయిన్ ఆర్టిస్టులు, ముఖ్యంగా ఒక లీడ్ రోల్ చేసి లేకపోతే మెయిన్ క్యారెక్టర్లు చేసినటువంటి నాజర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా? అంటే ఉంటది కదా మనం ఈ ఆర్టిస్టులతో చేయాలని చాలా మంది లిస్ట్ ఉంటది. డెఫినెట్లీ ఆయన కూడా ఎంత కలిసిపోతారంటే, మనం బయట కూర్చున్నప్పుడు అన్న అసలు మనం అనుకుంటాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కొంచెం మనం కూర్చొని ఏమనుకుంటారని భయపడతాడు. అసలు ఆయనే పిలిచి ఆయనే మాట్లాడేస్తుంటాడు. పిలిచి మాట్లాడి అట్లా చెట్లు కనిపించినట్టే పోయి చెట్ల కింద కూర్చొని సపరేట్ సెటప్ వర్క్ చేయాలనుకునే యాక్టర్లలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్. డెఫినెట్లీ ఆయన క్లాసిక్లీ చేసింది చాలా. ఇద్దరు అనే సినిమా నాకు ఇప్పటికీ ఫేవరెట్ అది. సో నేను అనుకున్నది ఒకటి, నాకు నేర్చుకోవాలనిపించింది ఏంటంటే, అంటే పేర్లు అయిపోతుంది కానీ కొంతమంది చూస్తాం కదా, కొంతమందిని చిన్నగా చూస్తారు సెట్ మీద. ఆయన అది ఉండదు అసలు. ఆయన అందరూ మన టీం ఉంటే ఎవరైనా 5 మంది కూర్చొని తింటున్నారు అంటే పోయి వాళ్ళతో కూర్చొని ఆయన రోజు కూర్చొని కూడా అందరితో కలిసి చేసేవాళ్ళు. మన ఎవరైతే లేడీ లీడ్ రోల్స్, మన నేహా శెట్టి అలాగే అంజలి గారు, వాళ్ళిద్దరివి ఇప్పుడే ఈరోజే బ్రేక్ తీసుకున్నాం ఇద్దరిని పొగిడే పనికి. మళ్ళీ ఒకసారి రాగానే నేను 2 రోజుల నుండి రెండు రోజుల నుండి ఉన్నది కదా, ఈ రోజే ఫ్రెష్ ఇట్లా మీతో కూర్చున్నారు. బట్ డెఫినెట్లీ ఇద్దరికి మీకు తెలుసు పాత్రలు ఏదో జస్ట్ ఏదో పేరుకి ఉన్నవి కాదు, 2 కథల్ని బలంగా నడిపే క్యారెక్టర్లు. అండ్ ఇద్దరు నేహా శెట్టి నుంచి కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసి ఇది ఆ అమ్మాయికి చాలా బెనిఫిట్ అవుద్ది ఈ సినిమాలో. ఈ క్యారెక్టర్ రాధిక నుంచి బుజ్జికి వచ్చేస్తుంది. నేను ముందు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటాను, నాకు నేహాకి అంజలికి బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా మన కెరియర్ బేస్ సినిమా ఇదే ఉండాలి. లైక్ ఎంబీ చేసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది చూడు, ఇప్పుడు రమ్యకృష్ణ గారికి నీలాంబరి క్యారెక్టర్ బాగా సినిమా అదేంటి నరసింహ, అట్లా ఒక ఐకానిక్ సినిమా ఉండిపోతుంది మన అందరి లైఫ్ లో. ఇది ఆ సినిమా ఉంటది అని అనుకుంటున్నాను. ఈ సినిమాలో సీన్స్ అటన్నిటితో పాటు ఫైట్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా ఉంటాయి అనేలా ఉన్నాయని నాకు అంటే జనరల్ గా తెలిసిందన్న. అంటే జరుగుతుంది అది అని అనిపిస్తుంది, నీకు బలవంతంగా రాదు ఫైట్. అవును, కథలో భాగం వస్తుంది. అవును,
కొన్నిసార్లు ఫైట్ లేకుండా కూడా ఫైట్ ఉన్నంత ఇంపాక్ట్ సీన్లు ఉన్నాయి సినిమా. అవును. మధు అన్న ఆనందన్న మీ అందరూ వెనకాల పరిగెడతా ఉంటే ఒక హుక్ వేయాలి లారీకి. ఒక 2 సార్లు ట్రై చేస్తే పడలేదు. మధునందనం కేసే ఉక్కు థర్డ్ టైం పడింది. పడితే కరెక్ట్ గా విశ్వకున్నప్పుడే అన్నకేస్తే పర్లేదు, లుంగి వేసుకుని అన్నదానికి. థర్డ్ టైం పడగానే డైరెక్ట్ నేను ఆ తాడుతో పాటు ఫైర్ అవుతున్న టైర్ లోకి వెళ్ళిపోయాను. మీరు చూడలేదన్న అప్పుడు యాక్చువల్లీ. ఎట్లా చూస్తా నాకు కాదండి. అప్పుడు యాక్చువల్ అందరూ గట్టిగా అరిచేసారు అన్న, మొత్తం టీం అంతా గట్టి కేకేసి అప్పుడు జరిగింది. అది చాలా అంటే చాలా మధు అన్న పడింది ఒకటన్నా. నాకు ఆ రోజు అందరి లైఫ్ మళ్ళా నా చేతిలో పెట్టింది. ఆ రోజు మళ్ళా నాకు పెద్ద పని. అన్న మీ మీద నమ్మకం ఉందన్న. సాయం నేనేం రోజు విజయవాడకి చూసినారు డిసెంబర్ అనుకున్నా. నేను ఆ రోజు లారీ ఫస్ట్ టైం కరెక్ట్. ఆ రోజు నీకు రోజు అప్ అండ్ డౌన్ కొడతాను అనుకున్నా. నమ్మొచ్చు, నువ్వు ఫస్ట్ టైం అయినా సరే నువ్వు ఫ్రెష్ గా వచ్చినా నమ్మొచ్చు. పమ్మి 100 ఏళ్ళు నడిపించిన టోటల్ మన సినిమా ఒక పక్క యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకో పక్క కృష్ణ చైతన్య గారి ఆయన డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ, ఇంకో పక్క ఎంతమంది ఎవరైతే పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్లు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి అంజలి గారు, నేహా శెట్టి గారు లాంటి లీడ్స్ హీరోయిన్స్ ఉన్నారు, ఇంకా మీరు ఉన్నారు. ఇంకా ఫైనల్గా మన సినిమా గురించి రేపు May 31 థియేటర్ అంటే ఈ మధ్య కెమెరామెన్ గారు అనిత్ అసోసియేట్ అదే కెమెరా వర్క్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా నచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. మరి ఇంతమంది చేశారన్న సినిమా అయితే సూపర్గా వచ్చింది. ఈ మధ్య కాలంలో థియేటర్కి జనాలను రప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. కాబట్టి మన సినిమా కోసం ఆడియన్స్ మనం ఆల్రెడీ బస్ అంటే బజ్ అయితే క్రియేట్ అయింది, అది అందులో డౌట్ ఆల్రెడీ. ఇప్పుడు థియేటర్కి వెళ్దాం ట్విట్టర్ లో చూస్తుంది అదే. అవును పాపం నిన్న మ్యాచ్ అయిపోయింది. అవును డిసప్పాయింట్ చాలా అంటే ఇంకా అయింది అది. పాపం అక్కడ దాకా పోయినాము. మొన్న వరల్డ్ కప్ కి అయితే అందరికి చాలా వరల్డ్ కప్ ఎంత బాధగా వరల్డ్ కప్ కి ఇండియా ఫీల్ అయింది. అవును ఇక్కడేమో హైదరాబాద్. అప్పుడన్నా మనతో పాటు బాధ పంచుకోవడానికి ఇంకొక 27 దేశాలు ఉండే, 27 స్టేట్స్ ఉండే. ఇప్పుడు ఇది ఒకటే స్టేట్. ఇదేమో మనం ఒకరి అయిపోయినాము. సో ఫార్ఫాజ్ ఆవేశంలో పాస్ అయిపోతాడు, పాస్ అయిపోయి డాన్స్ చేస్తుంటాడు కదా. అది చూడలేదు చలో ఇంకా థియేటర్లో ఓపెన్ అవుతుంది, మనకి సినిమాలోనే అది స్టార్ట్ అవుతుండే. సో డెఫినెట్లీ 31 కలకల్లా ఆడుతుంది థియేటర్లో. నాకు తెలిసి రత్నాగడి మాస్ జాతర థియేటర్లో చూడొచ్చు అయితే. టైగర్ ట్రైలర్లో చూసుంటారు కదా, యువ నాయకుడు నా నాయకుడు అలాగే ఇక్కడ మాట్లాడుతున్నా కదా మింగే ఇవన్నీ చూశారు కదా. ఇవి ఒకవేళ రేపు అక్కడ మ్యూట్ అయినా థియేటర్లో మీరు చూసుకుంటారని మాకు తెలుసు. May 31 మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆల్మోస్ట్ వచ్చిన అన్నీ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి. సినిమా కూడా ఇంకా పెద్ద లెవెల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ. మోగిపోతుంది. థ్యాంక్ యూ.